బ్రహ్మలోక పర్యంతమకు ఉన్నత లోకాలకు ఉద్ధరించుకున్న ఆ పుణ్యపాతం నశించగానే తిరిగి ఈ భూలోకానికి చేరి నూతన జీవిత కర్మలను ఆచరించవలసి వచ్చునని భగవద్గీత చెప్పబడింది. అనగా జీవులు అధికమైన భోగము ఆయుష్ కోసమై ఉన్నత లోకాలకు వెళ్ళినా అది శాశ్వతం కాదు. కానీ భక్తులకు సంబంధించినంత వరకు వారి సంపద ఏంటి? భక్తియుత సేవ, అదే శాశ్వతం. భక్తియుత సేవ మరి ఈ లోకమందే వైకుంఠలోక ఐశ్వర్యం ఏనాడు నశించదు. ఐశ్వర్యది భగవంతుడు చేసే భక్తియుత సేవ అనే ఐశ్వర్యము ఏనాడు నశించదు. మనతో పాటు వచ్చేది ఐశ్వర్యాన్ని పెంచుకోవాలి. కానీ మన పూర్వజన్మ కర్మల వలన, మన పూర్వజన్మల కోరికల వలన మనకి ఇంకా అంతగా భక్తి ఉత్సవం మీద ఆసక్తి కలగట్లేదు. ఉన్నా కూడా ఆటంకాలు వస్తున్నాయి. ఎందుకు? మన కర్మలు వెంటాడుతున్నాయి కాబట్టి. అందుకనే కామ, క్రోధ, లోభ, త్రివిధం, నరకద్వారం ఈ మూడిట్లో చిక్కుకొని మళ్ళీ మళ్ళీ జన్మలకు వాటిని మూట కట్టుకొని వెళ్ళడం కన్నా ఈ జన్మలోని ఆ కోరికలన్నీ కృష్ణపరమైన కోరికలుగా మలుచుకొని మనం మన జీవితాన్ని ఇదే లాస్ట్ జన్మ చేసుకోవాలి. రూపాదు చెప్తుంటారు, ఈ సోల్నెస్ భక్తిచార స్వామి కూడా అంటూ ఉంటారు. ఇదే ఈ ఒక్క జన్మను కనుక కృష్ణ కోసం త్యాగం చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ ఒక్క జన్మ కృష్ణుడికి అంకితం చేస్తే మళ్ళీ జన్మలు అయ్యేనే ఉండవంట. పర్మనెంట్గా సుఖాన్ని పొందొచ్చు. ఈ ఒక్క జన్మలో ఇది సంపాదిద్దాం, అది చేద్దాం, ఇది అనుభవిద్దాం, అది అనుభవిద్దాం అంటే అనేక జన్మల కష్టాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. అందుకనే మనం ప్యూర్గా మంచిగా స్థిరమైన మనసుతో భగవంతుని మనసు లగ్నం చేసి సేవ చేస్తే ఏమవుతుంది? మనలో ఉన్న కోరికలు, వ్యామోహాలన్నీ కూడా మన వదలక్కర్లు, అవే మన వదిలి పారిపోతాయి. స్థిరమైన మనసుతో చేయడానికే ప్రయత్నం చేయాలి. మనం భగవంతుడు సహాయం చేస్తాడు. మన మనసును కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు. హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఆ సేవ ద్వారానే మనం భక్తి మార్గంలో స్థిరంగా నిలబడగలుగుతాము. ఆయన కరుణతోటి మనం మన మనసును కంట్రోల్ చేయగలుగుతాము. కనుక ఈ ఐశ్వర్యములు స్థిరమైనవని సూచిస్తూ కపిలదేవుడు ఈ శ్లోకంలో తన తల్లిని శాంత రూపాన్ని సంబోధిస్తున్నాడు. భక్తులు శాశ్వతముగా వైకుంఠ వాతావరణం అంటే రజోగుణ తమోగుణములు లేకుండా కేవలము విశుద్ధ సత్వమందే ఉన్న కారణముగా శాంత రూపాన్ని పిలువబడుతుంది. దాంట్లోనే స్థిరంగా ఉండడం దానికి కారణము. భక్తులు ఎప్పుడు కూడా శాంత రూపంతో ఉండాలంట. రజోగుణం తమోగుణాల్లో చిక్కుకోకూడదు. రజోగుణంలో చిక్కుంటే కోరికలు పెరుగుతాయి, తమోగుణంలో చిక్కుంటే అజ్ఞానము, సోమరిపోతనము, నిద్ర పెరుగుతాయి. సత్వగుణంలో ఉంటే సుఖంగా ఉండాలని కోరిక కలుగుతుంది. ఆ సుఖం కోసం ఏం చేయాలని తపన కూడా కలుగుతుంది. కనుక ఈ 3 గుణాల నుంచి బయటపడి విశుద్ధ సత్వానికి వస్తేనే మనం భగవంతుని స్థిరమైన మనసుని పెట్టగలుగుతాము. భగవంతుడి కోసం అంట తల్లి కోసం కనుక బిడ్డ ఆకలి ఎట్లా గుక్కబట్టి ఏడుస్తుందో అట్లా దుఃఖించాలంట, రోధించాలంట. ముందుగా చైతన్య శిష్టాష్టకంలో అట్లే గురువు కోసం భర్తను కోల్పోయిన భార్య అంటే ఒక రాణి రాజును కోల్పోయిన రాణిలాగా దుఃఖించాలంట గురువు కోసం. భగవంతుడి కోసం తల్లి కోసం వాళ్ళ తల్లడిలో బిడ్డలాగా రోధించాలంట. కనుక శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమందు ఒక్క మారు స్థిరంగా ఉంటే మనిషి దివ్యమైన సేవాస్థితి ఏనాడు కూడా వెనక తగ్గదంటే. ఆ స్థిరంగా కావటానికే మనం ప్రయత్నం చెయ్యాలి. కనుక ఆనందము మరియు సేవ అనేవి మాత్రం అనంతంగా వృద్ధి చెందుకుపోతాయి. ఎప్పుడైతే ఒక్కసారి స్థిరంగా భక్తిలో ఉంటామో అక్కడి నుంచి మెల్లమెల్లగా ఆనందము, స్థిరత్వం కూడా పెరిగిపోతాయి. అవి ఏనాడు నశించనివి. భౌతికమైన సంపద నశిస్తుంది. అది పిల్లలు ఆశిస్తే ఇచ్చేయచ్చు ప్రేమతోటి, లేదంటే బలవంతంగా తీసుకునే పిల్లలే తయారు కావచ్చు. మనకి ఏదో ఒక కారణాలతోటి, నష్టాలతోటి ఏదో విధంగా ఐశ్వర్యం బావచ్చు, ఆనందం బావచ్చు. కానీ భక్తియుత సేవలో పొందే ఆనందం ఏనాడు నశించదు. ఆ సేవ మనల్ని భగవంతుని యొక్క పాదాల కాడికి చేరుస్తుంది అన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, భగవంతుని నిత్యం సేవ చేసుకోవాలి అంటే దానికి మార్గం సేవే. శ్రీరామప్రభు చెబుతూ ఉంటారు, ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువగా సేవ దొరికిద్ది అంట. ఆనందము మరియు సేవ అనేవి మాత్రము అనంతంగా వృద్ధి చెందుతూ పోతాయి. భక్తి భావన అంటే వైకుంఠ వాతావరణం ఎందు నెలకొన్న భక్తులపై కాల ప్రభావం ఉండదు. వాళ్ళు పగలా రాత్రి చూడరు. లేకుందానే లేచి 2ంటికి 3ంటికి జపం చేసుకోవడం, గుడికి రావడము,
అరే నిద్రబాధం ఇవాళ వెళ్ళపోతే ఏమైంది అనుకోరుగా. కనుక వాళ్ళు కాలం కూడా పనిచేయదంట వాళ్ళ మీద, భక్తుల మీద కాల ప్రభావం కూడా ఉండదు. కాలం అనేది భౌతిక ప్రపంచంలో సమస్తాన్ని నశింపజేస్తుంది. కానీ వైకుంఠ వాతావరణంలో మాత్రం కాల ప్రభావం కానీ దేవతల ప్రభావం కానీ ఉండదు. కొంతమంది కృష్ణ భక్తి చేస్తే చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మా ఊర్లో మేము పూజ చేసేవాళ్ళం కదా, ఆ దేవతల కోపం వస్తుందేమో ఇప్పుడు అని. ఇక్కడ ఏం చెబుతున్నారు, ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ భక్తి యోగంలో ఉంటారో వాళ్ళ మీద కాలము పనిచేయదు, దేవతలు పనిచేయరు, వాతావరణం కూడా ఏవి కూడా ఏ పరిస్థితి కూడా వాళ్ళని కలత పెట్టలేమంటే అంత స్థిరంగా ఉంటారు. ఎందుకు, ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రికో సెక్యూరిటీగా ఉన్నాళ్ళు, లేదంటే మంత్రికి సెక్యూరిటీ కావాలి, ఎందుకు, శత్రువులు ఏదైనా చేస్తారని. కానీ భగవంతుడికన్నా సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు మనకి? ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవలో ఉంటామో మనము హై సెక్యూరిటీ. ఆయన ఎవరిని భక్తుల దరిదాపుల్లో కూడా రానిడు. మనకేమన్నా ఇంకా వస్తున్నాయి అంటే మనం ఇంకా శరణాగతి లేనట్లు అనమాట. కాల ప్రభావం ఉండదు. భౌతిక జగమునది కాలము సమస్తాన్ని నశింపజేస్తుంది. కానీ వైకుంఠ వాతావరణంలో మాత్రం కాల ప్రభావం కానీ దేవతల ప్రభావం కానీ ఉండదు. వైకుంఠ లోకాల యందు దేవతలు ఉండకపోవడమే అందులో కారణము. ఇక్కడ కూడా అనుక్షణం భగవంతుని మనసులో పెట్టుకుంటే ఇదే వైకుంఠం అవుతుంది. అక్కడ దేవతలు కూడా ఏ ప్రభావాన్ని చూపరు, ఆయన ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తారు వాళ్ళు. అందులో కారణము. కనుక ఈ భౌతిక ప్రపంచంలో మన కర్మలన్నీ వివిధ దేవతలతో నియంత్రించబడుతూ ఉంటాయి. మనం చేతిని కదిలించిన, కాలు కదిలించిన ఈ కార్యమంతా దేవతల చేతనే నియమితమవుతుంది. చేతులు కాళ్ళు కదిలించడం, చూడటం, వినడము, తినడం, ఇవన్నీ కూడా దేవతల ప్రభావంతో మన శరీరం పనిచేస్తుంది. అలాంటి దేవతలంతా కూడా భగవంతుని ఆజ్ఞ ప్రకారం పనిచేస్తారని పరాశరముని చెబుతున్నారు. ఏకలో ఈశ్వర కృష్ణ ఆర్యసభా భృత్యు, నియమించేవాడు ఒక్కడే కృష్ణ. మిగతా దేవతలంతా ఆయన ఆజ్ఞానుసారమే విఘ్నాలు తొలగించడానికి. దేవతల సైన్యాధిపతి కార్తికేయుడు, వినాయకుడు విఘ్నాలకి, బ్రహ్మ సృష్టికి, మొత్తం కూడా ఎవరెవరి కార్యాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపించేది దుర్గాదేవి. ఈ ప్రపంచానికి అధికారిని, జైలర్ అనమాట. ఎవరైతే దీంట్లో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారో పరీక్షించి జైలర్ కనుక జైల్లో ఉన్నవాడి ప్రవర్తన మూలంగా వాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే విడుదల చేస్తాడు, లేకపోతే శిక్ష పెరుగుతుంది, జైలర్ చేతిలో ఉంటుంది. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం అంటే దుర్గమ్మ కోటతో పోలుస్తున్నారు. దీంట్లో నుంచి బయటపడి వైకుంఠానికి వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని పరీక్షలు పెట్టి దుర్గాదేవి పాస్ అయితే అప్పుడు పర్మిషన్ ఇచ్చి వైకుంఠ లోకానికి వెళ్ళడానికి స్టాంపింగ్ చేస్తుంది అన్నమాట. ఆ పరీక్షలే మనకు వచ్చే అవకాశాలు. ఒక్కొక్కటికి బాగా భక్తి చేసుకుంటూ ఉంటారు, మగపిల్లలే కావచ్చు, ఆడపిల్లలే కావచ్చు. రోజు గుడికి రావడం, ఆరతులు, సేవల్లో పాల్గొంటారు. సడన్గా జాబ్ వస్తుంది, 10 లక్షల ఆఫర్, నెలకి ఇంచుమించు 80,000 అట్లా పైన వస్తాయి. వెంటనే జాబ్లోకి వెళ్ళిపోయి మర్చిపోతారు. చూస్తున్నాం మనం. ఏదైనా కోరికలతో గుడికి వచ్చిన వాళ్ళు ఆ కోరిక తిరగానే మళ్ళీ గుడిలో కనపడు అంటే అడిగిన కోరిక తిరగానే దేవుణ్ణి మర్చిపోతున్నారు. కానీ ఎలా ఉండాలి శాస్త్రాలు చెప్తున్నాయి, ఆ కోరిక తీరినాక ఇంకా కృతజ్ఞతగా ఉండాలి. ఏమన్నా మనకు ఒక 10,000 సహాయం అవసరమైంది, ఒక 10,000 తెచ్చిస్తారు, ఈగానే అరే ఇంత అవసరానికి ఇచ్చాను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా వద్దా? సడన్గా ఇంటికి తెచ్చింది ఒక 10,000 అమ్మ, మన ఏదో అన్నట్టు గుర్తు కదా, నువ్వు కావాలని ఇగో తీసుకొని ఇచ్చిపోతారు. ఎంత కృతజ్ఞతగా ఉంటాను. మరి భగవంతుడు మనం అడిగిన జాబ్ ఇచ్చాడు, మనం అడిగిన సంతానం ఇచ్చాడు, మనం అడిగిన భక్తిని ఇస్తున్నాడు. మనం అడిగింది కానీ ఆయన సమంతం వదిలేస్తే దాన్ని ఏమంటారు? మిశ్రమ భక్తి, వ్యాపారం. మనం అడిగింది ఆయన ఇచ్చాడు, ఆయనతో మనకు అవసరం తీరిపోయింది. దుకాణానికి వెళ్తాం, డబ్బులు ఇస్తాం, సామాన్ తెచ్చుకుంటాం, వాళ్ళతో సంబంధం లేదు. అట్లా భగవంతుడితో మిశ్రమ భక్తి అంటే అవసరం కోసం అవసరమైనాక వదిలేసుకోవడం, అలా ఉంటుంది. దేవతలతో ఆ సంబంధం ఉంటుంది. ఒక మొక్కుతారు, మొక్కు అనుకోకున్నది అవగానే మొక్కు తీరుస్తారు. వాళ్ళతో సంబంధం లేదు, రోజు వాళ్ళని పూజించాలనుకోరు. కానీ కృష్ణ భక్తి అనేది అలాంటిది కాదు. కనుక మన కర్మలన్నీ వివిధ దేవతలతో నియంత్రించబడుతూ ఉంటాయి. మనము చేతిని కదిలించిన, కాలుని కదిలించిన ఆ కార్యం అంతా దేవతల చేత నియంత్రించబడుతుంది. కానీ వైకుంఠ వాతావరణంలో మాత్రము దేవతల ప్రభావము కానీ కాల ప్రభావం కానీ ఉండదు. కనుక వినాశనం అనే ప్రశ్నే ఉదయించదు. కాలం అనే అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వినాశనం ఉంటుంది. కాలం అన్నిటినీ కూడా హరించి వేస్తుంది. కానీ కాలము లేనప్పుడు
భూత భవిష్యత్ వర్తమానాలు లేనప్పుడు ప్రతిదీ శాశ్వతమైనదే కదా. కనుకనే ఈ శ్లోకమందు నజక్షంతి అనే పదం ప్రయోగించబడింది. దివ్య విభూతులు ఏనాడు నశించవని అది సూచిస్తుంది. వినాశనం నుండి విముక్తికి గల కారణం కూడా ఇక్కడ వర్ణించబడింది. భక్తులు శ్రీకృష్ణ భగవానుని తమకు పరమ ప్రియుడుగా అంగీకరించి వివిధ సంబంధములలో ఆ దేవదేవునితో ప్రేమ వినిమయము కావించగలరు. వారు అతన్ని తమ ప్రియమైన మిత్రుడుగాను, ప్రియమైన బాంధవుడిగాను, ప్రియమైన పుత్రుడిగాను, ప్రియమైన గురువుగాను, ప్రియమైన శ్రేయోభిలాషిగాను, ప్రియమైన దైవంగాను భావిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతుడు కనుక దేవదేవునితో నేర్పే ఏ సంబంధమైనా సరే శాశ్వతమైనదే. ఈ సంబంధాలు ఏనాడు నశించవని ఇక్కడ స్పష్టంగా ఈ శ్లోకంలో ధృవీకరించబడింది. కనుకనే ఆ సంబంధములకు చెందిన విభూతులు ఏనాడు కూడా నశించవు. ప్రతి జీవుడు ఎవరో ఒకరిని ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఖచ్చితంగా భర్త మీదనో, లేకపోతే భర్తకు భార్య మీదనో, పిల్లల మీదనో, కొంతమందికి ఇంట్లో వాళ్ళ మీద ఉండదు, బంధువుల మీద ఉంటుంది, కొంతమందికి ముసలాళ్ళైన వాడు అమ్మా నాన్న మీదే ఉంటుంది. అంటే మనిషి దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రేమించే తత్వం ఉంటుంది. ఆ ప్రేమను అనేది ఎడదిప్పుకోవాలని చెప్తున్నారు భగవంతుని పేరు. ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉంటారు. తాను ప్రేమించగలిగేవాడు ఎవరు లేకపోతే మనిషి తన ప్రేమను సాధారణంగా కుక్క పైన, పిల్లి పైన పెంచుకొని వాటి మీద పెంచుకుంటారు. మనుషుల మీద ప్రేమ లేకపోతే కనుక ఈ విధముగా జీవుల యందు ప్రేమించే స్వభావం సరి అయిన స్థానం కోసమే సదా అన్వేషణ. ఎక్కడో ఏదో పొందుదామని తపన. ఏం కావాలో మనకే అర్థం కాదు అనుకుంటాము. ఈ జీవితంలో బాగా డబ్బులు కూడబెట్టి మంచిగా సెట్ అయితే హ్యాపీగా పొద్దున సాయంత్రం ఆరతులు చేసుకుంటూ ఇంట్లోని విగ్రహాలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటూ నిశ్చింతగా ఉంటాం అనుకుంటాము. కానీ డబ్బులు ఎక్కువ సంపాదించినాకేమైంది, ఇంకా సుఖాలు ఎక్కువ కావాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, అట్లా కోరికలు పెంచుకుంటూ వెళ్తాము. దాన్ని చెప్తారు ప్రభుపాదుల వారు, గాడిద క్యారెట్ కదా. ఒక చాకలి వాడు బట్టలన్నీ మా ఊళ్ళో పోగేసుకుంటారు కదా, ఇప్పుడు అవి కూడా లేవు, ఇంటింటికి వాషింగ్ మిషన్లో బట్టలన్నీ పోగేసుకొని అవి తీసుకెళ్ళడానికి ఇప్పట్లాగా బైకులు కాదు, ఇప్పుడు ఒక ఇస్త్రీ బట్టలు పట్టుకెళ్ళిన బైకుల్లో ఆటోల్లో వస్తున్నారు. అప్పుడు అలా కాదు, గాడిదల మీద వేసుకొని వెళ్ళేవాడిని. అట్లే బట్టలన్నీ పోగు చేసుకొని ఊళ్ళో అయ్యి వాటిని అన్ని మూటలు కట్టి గాడిద వేసుకొని చాకిరేవుకి వెళ్తాడు. అక్కడ చాకిరేవులో శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకొని మళ్ళీ మూటలు కట్టి గాడిద మీద వేసుకొని రావాలి. ఆ మూటలు ఆశకు పోయి చాలా బట్టల మూటలు కట్టాడు. అవన్నీ గాడిద మీద పెట్టగానే ఆ గాడిద నడవలేక కింద పడిపోతుంది. దానికి ఆశ చూపితే కానీ లేవదు. మరి ఆశ చూస్తేనే మనం పని చేస్తాము. ఏదో భగవంతుడు కాపాడుతాని ఆశ ఉంది కాబట్టే భక్తి చేస్తున్నాము. పొలంలో పంట వస్తున్న ఆశ కాబట్టే పొలం పోతున్నాము. వ్యాపారంలో లాభం వస్తే సుఖపడవచ్చని వ్యాపారం చేస్తాం. ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది. ఆశ ఉండటంలో తప్పు లేదు, కానీ అది దురాశ కాకూడదు. దురాశ ఏమవుతుంది, దుఃఖానికే కారణమవుతుంది. అట్లా అతను దానికి ఆశ చూపాలనుకున్నాడు. ఇంటి లోపలికి పోయి ఒక క్యారెట్ మొక్క తెచ్చాడు, ఇంత పొడుగుది. ఆ క్యారెట్కి దారం కట్టి ఒక కర్ర కట్టి ఇట్లా కొన్ని చూపించాడు. చేత్తో చూపించవచ్చు కదా, అది వెళ్ళేసి అందుకుంటుంది. కర్రకు పెడితే దూరం, అది వెళ్ళే లోపల ఈయన ఏం చేయాలని చేస్తాడు. క్యారెట్ చూపించగానే లేచి నిలబడింది. మూటలు వేసేసాడు. ఆ క్యారెట్ అలాగే పట్టుకుని మూటలు వేసి తను కూడా ఎక్కి కూర్చున్నాడు. వెళ్ళిపోయాడు చాకిరేవుకి. అడిగిపోయి నాకు క్యారెట్ ఇచ్చాడా, ఇవ్వాల. ఆ క్యారెట్ ఆ చెట్టు కొమ్మకు తగిలిచ్చి బట్టలన్నీ ఉతుక్కున్నాడు, ఆరబెట్టుకున్నాడు, మడత పెట్టుకున్నాడు. తిరిగి రిటర్న్ బయలుదేరాలి. మళ్ళీ మూటలు వేస్తే కదలటలా అది చూపించాడు. మళ్ళీ క్యారెట్ ఇలా కర్ర పట్టుకొని అది ఎంత దూరం పోయినా కర్ర గట్టుంది క్యారెట్. అది అనుకుంటుంది ఒక అడుగు ముందుకు వెళ్తే క్యారెట్ తింటా అనుకుంటుంది. ఎన్ని అడుగులు ముందు పోయినా దొరకలేదు, ఎందుకు అది కర్ర గట్టి దాంతో పడే ముందుకు పోతుంది కదా. తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళీ ఆ క్యారెట్ అక్కడ తగిలిచ్చేసి బట్టల మూటలు లోపల వేసుకున్నాడు. 4-5 రోజులు అయ్యేసరికి ఆ క్యారెట్ ఎండిపోయింది. పడేస్తాడు, కొత్త క్యారెట్ కడతాడు. మళ్ళీ మనం కూడా జీవితం అంతా ఇదిగో చిన్నప్పుడేమో చదువు అయిపోయింది, సుఖంగా ఉండొచ్చు. జాబ్ వచ్చినాక ఇంకా సుఖంగా ఉండొచ్చు. భార్య పిల్లలు వస్తే మంచిగా ఉండొచ్చు. కానీ సుఖం అనేది దొరుకుతుంది ఎవరికైనా? ఎవరైనా గుండె మీద చేసుకొని నా జీవితం అంతా నేను సుఖంగా ఉండాను ఇప్పటి వరకు అని చెప్పగలరు? లేదు. రాత్రింబవళ్ళు ఎలా మారుతూ ఉంటాయో సుఖము దుఃఖము కూడా అలాగే మారుతూ ఉంటాయి. దాన్ని ఎవరు కూడా ఆపలేము. కానీ అది ఆపాలంటే వైకుంఠ వాతావరణం అక్కడే సాధ్యమవుతుంది అన్నమాట. ఎందుకు? అక్కడ సూర్యుడితో అవసరం లేదు, పగలు రాత్రి అనేది ఉండదు, సుఖము దుఃఖము కూడా ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు భగవంతుడు.
తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామేవాన సంశయ. నన్నే స్మరించుకో. తస్మా సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా నన్నే స్మరించుకో. మామనుస్మరయుధ్య చ, నన్ను స్మరించుకో. మయ్యర్పిత మనోబుద్ధి, ఈ శరీరం ఎక్కడన్నా ఉండని, మనసును బుద్ధిని నా మీద లగ్నం చేయమంటున్నారు. చేరిస్తారా? ఏదైతే మనం కావాలనుకుంటామో దానికి ఆటంకాలు కల్పించడానికి దుర్గాదేవి రెడీగా ఉంటుంది అక్కడ. ఎందుకు? ఆమె కోట. ఈ దుర్గం నుంచి బయటపడాలని ప్రయత్నించే వారిని మళ్ళీ పట్టి లోపలేసి వాళ్ళకి ఎంత పట్టుదల ఉందో, ఎంత సిన్సియారిటీ ఉందో పరీక్షించి లాస్ట్లో అన్ని పరీక్షల్లో పాస్ అయితే అప్పుడు వదులుతుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. ఆమె పెట్టిన పరీక్షలో పాస్ కావాలి. భగవంతుడు ఏమి కఠినమైన హృదయం గలవాడు కాదు. వెన్న లాంటి హృదయం, నవనీత చోరమంట. వెన్న దొంగ, వెన్న లాంటి హృదయం కలిగిన వాడు భగవంతుడు. మనందరి మీద మనం బాధపడితే మనకన్నా ఎక్కువ ఆయన బాధపడతాడు. కానీ మనం భౌతికమైన భోగాలు, భౌతికమైన ఆశలతోటి దూరంగానే ఉంటున్నాం, దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాల. వీటి నుంచి బయటపడడానికి ఇంత వివరంగా మనకి వివరిస్తున్నారు ఆచార్యులు. కనుక ఈ రీతిగా భగవంతునితో మనము వివిధ రీతులుగా సంబంధాన్ని అనుభవించవచ్చు. భగవంతుని పరమ గురువుగా అంగీకరించడం అనేది ఈ శ్లోకంలో ఒక ప్రత్యేక అంశమై ఉన్నది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడితో ప్రత్యక్షంగా పలుకబడినది. అర్జునుడు ఆ ఆది దేవుణ్ణి గురువుగా అంగీకరించాడు. అదే విధముగా మనము కూడా శ్రీకృష్ణ భగవానుణ్ణి పరమ గురువుగా అంగీకరించవలను. నిజానికి కృష్ణుడు అంటే కృష్ణ మరియు అతని అంతరంగ భక్తులని భావము. కృష్ణుడు ఎన్నడూ కూడా ఒంటరిగా ఉండడు. కృష్ణుడు గురించి పలికినప్పుడు అతని నామము, రూపము, గుణము, ధామము, సహచరులు అన్నింటినీ పలుకుతున్నట్టుగా భావము. కృష్ణ భక్తులు నిరాకారవాదులు కాదు. వాళ్ళు ఏదో నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించరు. కనుకనే శ్రీకృష్ణుడు ఏనాడు కూడా ఏకాకి కానే కాదు. ఉదాహరణకు రాజు ఎల్లవేళ తన కార్యదర్శి, సేనానాయకుడు, సేవకుడు, గొప్ప ఆర్భాటాలను కూడి ఉంటాడు రాజు. కనుకనే శ్రీకృష్ణుడు అతని సహచరులను మనం గురువులుగా భావించగానే మన జ్ఞానంపై ఏ చెడు ప్రభావము కూడా దాన్ని నశింపజేయలేదు. అన్ని చూస్తున్నాడు, అన్ని నేర్పిస్తున్నాడు మనకి. ఈ పరిస్థితుల్లో కూడా నన్ను గమనిస్తూనే ఉంటాడు. ఏ పరిస్థితుల్లో కూడా భగవంతుడు నన్ను కాపాడతాడని విశ్వాసం పెంచుకోవాలి. అనుక్షణం ఆయన గుర్తు చేసుకుంటే ఆయన కూడా అనుక్షణం మనతోనే ఉంటాడు. కృష్ణాన్ని మర్చిపోగానే ఏమవుతుంది? మాయ వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది. ఈ భౌతిక జగత్తులో మనం సంపాదించే జ్ఞానం అనేది కాల ప్రభావంలో మారవచ్చు. కానీ భగవద్గీత వచనాలు, శ్రీకృష్ణ భగవాన్ ప్రత్యక్ష వచనాలు మాత్రం ఏనాడు కూడా మారవు. కనుకనే భగవద్గీతకు తప్పుడు వ్యాఖ్యానం చేయడం అనుచితం. ఎందుకంటే ఆ జ్ఞానము శాశ్వతమైనది. దీన్ని ఎవరు కూడా కలుషితం చేయలేరు. దేవదేవుని శ్రీకృష్ణుడినే ఉత్తమ మిత్రుడుగా అంగీకరించాలి. అతడెన్నడూ మోసం చేయడం, మనల్ని వంచడంట. భగవంతుడు ఎప్పుడు కూడా మోసం చేయడు. అంటారు, ఎందుకు ఇట్లా చేశాడు, ఎందుకు ఇంత మోసం చేశాడు దేవుడు అంటారు కొంతమంది ఇబ్బంది వచ్చినప్పుడు. కానీ ఆయన ఎన్నడూ కూడా మోసం చెయ్యడు. ఇంకా ఏం చేస్తాడు? సదా స్నేహపూర్వక ఉపదేశాలు ఇస్తూ తన భక్తులకు స్నేహితుడి మాది రక్షణ ఇస్తాడు. లోపల నుంచి ఇస్తాడు. అయ్యో ఎందుకు నేను ఇది చేస్తున్నాను, నా భక్తికి ఇది అవసరమా అనే ఆలోచన కలుగుతుంది. ఆలోచన దేవుడు ఇస్తేనే వస్తుంది అన్నప్పుడు మరి దీని నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడైతే ఆలోచన మొదలవుతుందో వెంటనే సూచన కూడా ఇస్తాడు లోపల నుంచి. అందుకనే భక్తులు ఎప్పుడు నిద్ర మత్తులోనే మందబుద్ధిగానే ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? భగవంతుడు ఇచ్చిన సూచన మనం స్వీకరించలేము, తెలుసుకోలేము. కనుక ఎలర్ట్గా ఉండాలంట. అయ్యో చెప్పేవాళ్ళు చూడండి వెనకటి రోజుల్లో, తస్మా జాగ్రత్త అని. ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి. భగవంతుడు లోపల నుంచి ఏమి సూచనిస్తున్నాడు. మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే రజోగుణం తమోగుణం ఉంటే వెంటనే టక్కించేసేస్తాం. ఒక్క క్షణం ఆలోచించి హరే కృష్ణ అనుకొని కళ్ళు మూసుకొని భగవంతుని తలుచుకుంటే అది మనం చేయొచ్చో చేయకూడదు కూడా లోపల సూచన వస్తుంది మనకి, మనం ఆయన పూర్తిగా నమ్ముకుంటే కనుక. ఆ విధంగా కృష్ణుడినే పుత్రుడిగా అంగీకరిస్తే అతను మరణించనున్న భయం ఉండదు. అది పుట్టిన పిల్లలు మోసం చేయొచ్చు, ముందరే చనిపోవచ్చు, కట్టుకున్న భర్త కూడా మోసం చేయొచ్చు. కానీ భగవంతుడు ఎన్నడూ మోసం చేయడు. ఆయన ఎన్నడూ కూడా, ఎందుకంటే మృత్యువు లేనివాడు భగవంతుడు. తెలియనాడు అనుకుంటారు, ఆ బోయేవాడి బాణానికి
ఆ శరీరాన్ని వదిలాడు కృష్ణ అని. ఆయన భగవంతుడు ఎలా వదిలి వెళ్తాడు? సచ్చిదానంద రూపుడు అని చెప్తున్నాయి శాస్త్రాలు. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సచ్చిదానంద రూపం ఎలా నశిస్తుంది? మరి ఎందుకు అలా తగిలినట్టుందంటే, ఎవరైతే మాయామోహితులై ఉంటారో వాళ్ళని భ్రమింపజేయడానికే ఆ లీల జరిగింది. ఆ కురుక్షేత్ర యుద్ధరంగంలో అన్ని కోట్ల మందిని సంహరించి ఆ బాణాలన్నీ అర్జునుడికి తగలకుండా రథానికే తగిలి ఆగిపోయేట్టు చేసిన కృష్ణకి ఒక బోయవాడి బాణానికి ఎలా శరీరాన్ని వదులుతాడు? అదిగాక అప్పుడే ప్రభాస్ క్షేత్రంలో ఈ ఏమంటారు యదువంశం అంతా కూడా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చనిపోయి ఇంచుమించు 64 కోట్ల మంది అంట అక్కడ చనిపోయింది. రక్తం ఏరులై పారుతుంది, ఎక్కడ చూసిన శవాలు. అప్పుడు ఆ టైంలో అక్కడికి వేటగాడు ఎలా వస్తాడు? ఒక జంకి ఎలా వస్తుంది? ఎక్కడ చూసిన శవాలు, రక్తం మడుగులు ఉంటే అక్కడ. ఇదంతా కూడా భగవంతుడి మీద విశ్వాసం లేని వారిని భ్రమింపజేయడానికి జరిగిన లీలన్నమాట. కనుక అతన్నే పుత్రుడిగా అంగీకరిస్తే అతను ఏనాడు మరణిస్తాడనే భయం కూడా ఉండదు. చక్కని పుత్రులు కలిగిన తల్లిదండ్రులు లేదా బాలుడి ఎడ అనురాగము కలిగిన వారంతా సర్వదా ఈ పిల్లవాడు చిరంజీవి ఎగ్గుగాకని తలపోస్తారు, దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తారు. కానీ ఆ రీతిగా మరణించకుండా ఉండేవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. మిగతా ఏ పిల్లలైనా మనం ఎంత దీవెనలు ఇచ్చినా కూడా పర్మనెంట్గా ఉండటానికి లేదు. అందుకనే భగవంతుడినే పిల్లలు లేని వాళ్ళు భగవంతుడిని ఒక బిడ్డగా చేసుకోమని చెప్తున్నాయి శాస్త్రాలు. కనుకనే శ్రీకృష్ణుడు తమ పుత్రుడిగా భావించేవారు ఏనాడు కూడా పుత్ర వియోగాన్ని అనుభవించరు. భక్తులు శ్రీ విగ్రహాన్ని పుత్రుడిగా భావించిన ఉదంతాలు ఎన్నో ఉన్నవి. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నవి. అటువంటి భక్తుల మరణం తర్వాత శ్రీ విగ్రహమే శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుంది. ఎవరైతే అట్లా భగవంతుని బిడ్డగా భావిస్తారో అలా వాళ్ళు మరణించాకంట శ్రీ విగ్రహాల శ్రాద్ధ కర్మలు కూడా నిర్వహించిన సంఘటనలు ఉన్నాయి. కాంచీపురం కూడా ఉంది కదా, బెంగాల్ అలాంటి చాలా ఉన్నాయి. అంటే ఇంకా అన్ని కథలు మనకు తెలియదు, బెంగాలీ భాషలో ఉంటాయి అవి. అనగా ఆ సంబంధం ఏనాడు నశించదు. అందుకనే ఫస్ట్ భగవంతుని మన బిడ్డగా భావించాలి మనం. అప్పుడు నిజంగా మనం లాభాన్ని పొందగలుగుతాం అన్నమాట. మన భక్తి యొక్క ఫలం అప్పుడు కనపడుతుంది. మన ఆస్తిలో వాటా పిల్లలకి ఇస్తాం, దేవుడికి అలా చూస్తాము మనం. అక్కడ ఒక మాతాజీ ఉంది మాకు బాగా పరిచయం. ఆవిడంటుంది 3 పిల్లలతో పాటు కృష్ణ కూడా ఒక వాట 4 మాది ముసలి వాళ్ళది, 5 వాటాలు మా ఆస్తి మొత్తం ఎప్పటి నుంచో చెప్తున్నాను. అట్లే ఇప్పుడు కూడా వచ్చే సంపాదనలో తన సంతానం 3ని చదివిస్తూ భగవంతుడి వాట ఆయనకు చదివించలేదు కదా, ఆయన వాట ఆయనకి నెలకు 20,000 గుడికి గడుతుంది, ఏదో ఒక గుడికి. ఆ భావన మనకు వస్తుందా? కనుక జనులు సాధారణ వివిధ దేవతారాధనకు అలవాటు పడి ఉంటారు. కానీ అటువంటి స్వభావము భగవద్గీత యందు నిరసించబడింది. కనుక మనిషి తెలివి కలవాడై లక్ష్మీనారాయణ రూపాన్నో, సీతారాముల రూపాన్నో, రాధాకృష్ణ రూపాన్నో కేవలము దేవదేవుణ్ణి అర్చించవలను. అంతటా అతను మోసానికి గురి కాకుండా ఉంటాడు. ఇక భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళని వదలడు అన్నమాట. దేవతార్చన ద్వారా మనిషి తాను ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించుకున్న ప్రళయ సమయంలో ఆ దేవత మరియు దేవతాలోకాలు 2 కూడా లయించిపోతాయి. కానీ దేవదేవుణ్ణి అర్చించేవాడు మాత్రము కాల ప్రభావము కానీ వినష్టము కానీ విలయము కానీ లేనటువంటి వైకుంఠ లోకాలకు చేరుకుంటారు. సారాంశం ఏంటంటే దేవదేవుడైన శ్రీకృష్ణుని సమస్తముగా భావించే భక్తులపై కాల ప్రభావం ఏమాత్రము పనిచేయదు. అందుకనే ఆయన్నే చెబుతున్నారు భగవద్గీతలో, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు, నా భక్తులవుక నన్ను నాకు నమస్కరించు, నన్ను పూజించు. ఎన్నో విధాలుగా చెబుతున్నాడు. అనన్యా చింతయంత్యో మాం యోజనాం పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యము నా చింతనలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు భగవంతుడు. ఈ 2 శ్లోకాల్లో చెప్పినట్టుగా అనన్య భక్తి యోగం అనగా దేవదేవుణ్ణే సర్వస్వముగా భావించి పూర్ణ భక్తియుత సేవలో కృష్ణ భక్తి భావంలో ఉండడమే అని భావము. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సమస్తము తానే అయినవాడు కనుక ఎవరేని అతన్ని అనన్యమైన శ్రద్ధతో అర్చిస్తే సమస్త ఐశ్వర్యాలను అప్రయత్నంగా పొందిన వాడు అవుతాడు. ఇతర కర్తవ్యాలన్నింటినీ చేసిన వాడే కాగలడు.
అటువంటి భక్తుణ్ణి తాను మృత్యు సాగరం నుంచి అవతల తీరాన్ని చేరుస్తానని భగవంతుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కనుకనే మృత్యు సాగరాన్ని దాటగోరిన వారు, మృత్యు సాగరం అంటే చావు పుట్టకలనే జన్మలో సముద్రం అంత పెద్దగా ఉంటుంది. ఎన్ని 84 లక్షల జన్మలనే సముద్రం. అలాంటి సాగరం నుంచి బయటపడాలి అంటే మనకు తరం కాదు. భగవంతుని పాద పద్మాలే ఒక నౌకలాగా మనల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తాయి. కనుక ఈ మృత్యు సాగరాన్ని దాటగోరిన వాడు ఎటువంటి భౌతిక సంపదలను కలిగి ఉండరాదని చైతన్య మహాప్రభు ఉపదేశిస్తున్నారు. భౌతిక సంపదలు ఉంటే వాటిని అనుభవించాలి, కాపాడుకోవాలి, ఇవన్నీ పెరుగుతాయి. అందుకనే భక్తులు భౌతికమైన సంపదలు ఏవి కోరుకోకూడదు. భగవంతుడి కరుణ వల్లే మాకు కూడా స్థలం ఉన్నా, డబ్బులున్నా, ఇల్లు కట్టుకోవాలని కోరిక కూడా కలగట్లా. నా ఇల్లు కావాలని. ఎందుకు? భగవంతుడు ఎక్కడుంటే అదే నా ఇల్లు, ఎక్కడ ఆయన సేవ తగ్గితే అదే నా జీవితం. అలా మలిచాడు భగవంతుడు. అది ఆయనకు నేను చేసిన కొంచెం ఎంతో కూడా చేయలే. కొంతకాలం హ్యాబిట్స్లో కానీ, నెల్లూరులో కానీ, తాటిపర్తిలో కానీ, తర్వాత గ్రామాల్లో కానీ నేను చేసే సేవకి భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అన్నమాట. అది ఏది కూడా కూడబెట్టుకోవాలి, పిల్లలకి ఇవ్వాలి, నేను అనుభవించాలి అనేది ఏది లేకుండా సేవ చేయాలి. ఆకలి అయితే ప్రసాదం తీసుకోవాలి, సేవ చేయాలి. ఇదే నా జీవితంగా మారిందంటే అది కేవలం ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే. కనుక చైతన్య మహాప్రభు ఉపదేశించారు. అనగా ఈ జగత్తులో సుఖవంతులు అవడానికి లేదా స్వర్గలోకాలకు వెళ్ళడానికి ఎవరు కూడా ప్రయత్నించరాదని, మరియు ధనము, పుత్రులు, గృహము, పశ్చాది సంపదలకై ప్రయాస పడకూడదని దాని భావము. ఈ ప్రపంచంలో సుఖం కోసం ప్రయాస పడొద్దంట. అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగచ్చ లౌల్యం చ షడ్విర్భక్తి వినశ్యతి. అతిగా సంపాదించడము, అతిగా మాట్లాడడము, అతిగా ప్రయాసపడటము, అతిగా తినడము, అత్యాహార ప్రయాస, ప్రజల్ప నియమాగ్రహ, నియమనిష్టలు అని చెప్పి భక్తి లేకుండా ఉండటము, భక్తి ఉంది కానీ మాకు నియమనిష్టలు అక్కర్లేదంటము, ఇవన్నీ కూడా జనసంగచ్చ లౌల్యంచ. జనసంగం అంటే భక్తి లేని వారితో రోజులు తరబడి భగవంతుని ఊసు లేకుండా బతకడము, ఇవన్నీ కూడా లౌల్యము. అంతా కూడబెట్టాలి. ఇవన్నీ కూడా భక్తిని నాశనం చేస్తాయి. భక్తులు ఎదగాలంటే ఏముండాలో కూడా మనకి ఉపదేశామృత రూపగోస్వామి చెప్తున్నారు. ఉత్సాహాన్నిక్షే ధైర్యాత్ తత్తర్మ ప్రవర్తనాత్ సంగత్యాగో సతో వృత్తి షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. భక్తిలో ఉత్సాహంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, భగవంతుడు కాపాడుతాడని నమ్మకం పెంచుకోవాలి, భక్తులతో సాంగత్యాన్ని కలిగి ఉండాలి. ఈ ఆరిటి వల్ల కూడా మనం భక్తిలో ముందుకెళ్తాము, ఆరిటి వల్ల భక్తిలో అడుక్కుపోతాము. కనుక ఏ విధంగా విశుద్ధమైన భక్తులు తెలియకుండానే ముక్తిని పొందగలరో మరియు దాని లక్షణం ఏంటంటే ఇక్కడ వివరించబడింది. మనకు తెలియకుండానే మనకి భక్తి ఎలా వస్తుందో వివరించబడింది. బద్ధజీవులకు 2 రకాల జీవన స్థితులు ఉంటాయి. ఒకటి ప్రస్తుత జన్మలో ఉండగా, రెండవది రాబోయే జన్మకే మనం చేసే ప్రయత్నాలు. మరి అందరూ కూడా ఈ జన్మలో కొద్ది కాలం సుఖంగా ఉండటానికి పొద్దున్న లేస్తే పడి పని చేయడం, వ్యాపారాలని, అదని ఇదని తాపత్రయపడుతున్నారే. మరి రాబోయే జన్మ కోసం ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? చేయటంలా. అలా తెలియని వారికి రాబోయే జన్మ గురించి వివరించడానికి ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. కానీ దురదృష్టం వల్ల అది కూడా జనాలు పక్కదారి పట్టించబడుతున్నారు. భగవంతుడి మీద ఆసక్తి వచ్చేవాళ్ళు కూడా మాయావాదులు పక్కదారి పట్టించి ఏం అక్కర్లేదు, ఏది చేసినా కూడా అక్కడికే పోయేదని భగవంతుని గొప్పతనాన్ని, భక్తి యొక్క గొప్పతనాన్ని మరుగును పెట్టి వాళ్ళకు తోచింది చెప్పి పక్కదారి పట్టిస్తున్నారు. కనుక రాబోయే జన్మకై చేసే ప్రయత్నము. నేను సత్వగుణంలో స్థితిలో ఉన్నచో ఉన్నత లోకాలకు వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నానని భావము. మనం సత్వగుణంలో ఉంటే ఎవరుంటారు? సత్వగుణంలో దేవతలు. ఉన్నత లోకాలకు మళ్ళీ జన్మ తయారవుతుంది. రజోగుణంలో ఉంటే కర్మయే అతి ప్రబలంగా ఉంటుంది. అది మానవ సంఘంలోనే, అంటే ఇక్కడ మళ్ళీ భూమి మీదనే మళ్ళీ జన్మనిస్తుంది. ఇక తమో గుణంలో ఉంటే జంతు జీవితాల్లో నీచ తరగతి మానవ జన్మలోకి పతనం చెందుతాము. కానీ భక్తునికి జన్మను గూర్చి కానీ తరువాతి జన్మ గూర్చి కానీ చింతలేదు. ఎందుకంటే ఏ జీవితం అందు కూడా అతను భౌతిక అభివృద్ధిని కానీ ఉచ్చ నీచ జన్మలను కానీ కోరుకోడు. హే ప్రభు, ఏ జన్మ పొందుతారనే విషయం ముఖ్యం కాదు. ఒక చీమగానైనా సరే భక్తుని ఇంట్లో నాకు జన్మనివ్వని కోరుకుంటారు భక్తులు. ఎందుకు? అక్కడ భక్తుల సాంగత్యం దొరుకుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రసాదం ఎక్కడన్నా ఒక మెతుకు కింద కొడితే
అది తిని కూడా అక్షేమ జన్మ నుంచి ఉన్నత జన్మకి వెళ్ళవచ్చు. కనుక భక్తుల ఇంట్లో జన్మనివ్వమని భక్తులు ప్రార్థిస్తారు భగవంతుణ్ణి. అనగా విశుద్ధ భక్తులు ఎన్నడూ కూడా భవబంధానికి ముక్తికి కూడా అడగరు. నన్ను ఎప్పటికీ కూడా భక్తుల సాంగత్యంలో పెట్టండి అంటారు. అలా పెడితే ఆటోమేటిక్గా కుచేలుడు కనుక ఎలా భక్తుల సమూహంతో కలిసి ద్వారకా నగరంలో ప్రవేశించి శ్రీకృష్ణ భగవాన్ దర్శనాన్ని పొందాడో అలాగే వీళ్ళకి కూడా దొరుకుతుంది. అందుకనే ఎలాంటి పరిస్థితులు కూడా భక్తులకు నన్ను దూరం చేయకండి అని కోరుకోవాలి. నిజానికి తాను ముక్తికి తగినవాడను కానీ అతను తలపోస్తాడు. తన పాత జీవితం మరి దుర్మార్గ కర్మలను తలుచుకుంటూ నరకానికి వెళ్ళడమే తను ఉచితమని అతను భావిస్తాడు. పాత జీవితంలో ఈ జీవితంలో కూడా ఎన్నో తప్పులు చేశాము, నరకానికి వెళ్ళడమే సరి అయింది మనకి. కానీ భగవంతుడు చాలా దయామయుడు కనుక మన నరకానికి వెళ్ళకుండా ఆయన సేవా భాగ్యాన్ని ఇచ్చి మన పాపాలంటిని కూడా సమూలంగా భస్మం బూడిదలాగా మారుస్తున్నాడు. మనం భారతాంగ చౌరాష్టకం ప్రజే ప్రసిద్ధం నవనీత చౌరం చోరాంగణానాం యదుకుల చౌరం. యదుకులంలో వ్రజమండలంలో ప్రసిద్ధికి ఎక్కినాడు. దొంగని గజ దొంగ, ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా ఇంట్లో తీసుకొని వెళ్ళి ఎంతో ఆరితేరిన దొంగ. ఇంకా ఏం దొంగతనం చేస్తాడు? అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అనేక జన్మల నుంచి కూడా మనం కూడబెట్టుకున్న పాపాలన్నింటినీ కూడా హరించి వేస్తాడు. కనుక ఈ జన్మలో నేను భక్తులను అవ్వడానికి ప్రయత్నిస్తున్నానంటే పూర్వజన్మలో 100కి 100 పాళ్ళు పుణ్యం చేశాని భావము కాదు, అది అసంభవం. 100% పుణ్యాలు చేసి ఇప్పుడు భక్తులం కాల మనం ఎలా అవుతామో కూడా ఇక్కడ చెప్తున్నారు. కనుకనే భక్తుడు ఎల్లవేళలా తన నిజస్థితిని ఎరిగి ఉంటాడు. కేవలము సంపూర్ణ శరణాగతి కారణముగానే భగవంతుని కరుణతో అతని కష్టాల పరంపర కుదించబడుతుంది. మనం ఎన్నో కష్టాలు పడాల్సి ఉంది, ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంది. కానీ ఏదో భక్తుల దయ వల్ల మనకి రవంత సేవ దొరికింది. అప్పుడు మన కష్టాలన్నీ తగ్గించి వేయబడతాయి. ఎంత ఉన్నాయి ఇంత చిన్నగా మారిపోతున్నాయి. ఎలా సముద్రము కూడా భవ సముద్రం 84 లక్షల జన్మలు అనే పెద్ద సముద్రము కూడా ఆవు దూడ యొక్క భగవంతుని మనం శరణాగతి పొందితే ఆవు దూడ యొక్క పాదంలో గిట్టలో ఉన్న నీళ్ళు అంత చిన్నగా మారి ఒక్క అడుగు వేసి అవతలకు దాటిపోతామంట. అంత చిన్నగా కుదించి వేస్తాడు. శరణాగతి ఎక్కడ ఉంటుంది? జనులకి శరణాగతి అంటే అమ్మో ఉల్లిపాయలు మా గుడి కోరకైతే వచ్చి వెళ్తాము, ఉల్లిపాయలు మానం, మాంసాహారం మానం, జపం చేయాలంటే కష్టం, ఊళ్ళో ఒక ఫంక్షన్ కూడా బీరు బానియం, మేము అన్నిటికి వెళ్తాం, గుడికి మాత్రం అప్పుడప్పుడు వస్తామంటే ఎక్కడుంది శరణాగతి మనకి? కనుక కేవలం సంపూర్ణ శరణాగతి కారణంగానే భగవంతుని కరుణతో అతని కష్టాల పరంపర కుదించబడుతుంది. ఈ విషయమే భగవద్గీత యందు నాకు శరణు పొందు అన్ని పాపాల నుంచి నేను రక్షిస్తానని చెప్తున్నాడు భగవంతుడు. అదే దేవదేవుని కృప. కానీ దీని భావము శ్రీకృష్ణ భగవాను చరణ కమలాలకు శరణు పొందినవాడు గత జన్మలో ఎట్టి పాపకార్యము చేయలేదని కాదు, చేసినా సరే భగవంతుడు వాటినన్నింటిని కూడా నశింపజేస్తాడు ఇప్పుడు శరణాగతి పొందితే. మానవ జన్మలో ఇప్పుడు పొందపోతే రాబోయే జన్మ ఎలా వస్తుందో మనకు తెలుసా? మనం మానవ జన్మెత్తి శరణాగతి లేకుండా, భక్తి తెలియకుండా, భగవద్గీత భాగవతం తెలియకుండా మానవ జాతి కోసమే భగవంతుడు ఒక అవతారం ఎత్తి మరి రచించారు. అవి పట్టించుకోకుండా బతికితే మళ్ళీ మానవ జన్మ ఎందుకు ఇస్తారు? సొనక సోకరాల్లా కూడా అప్పుడు అర్థమవుతుందా మనకు భక్తి గురించి? కనుక ఈ జన్మను వృధా చేసుకోకూడదు. కనుక శ్రీకృష్ణ భగవానుడి చరణ కమలాలకు శరణు పొందినవాడు గత జన్మలో ఎట్టి పాపకార్యాలు చేయలేదని కాదు. కనుకనే భక్తులు ఎల్లప్పుడూ నేను చేసిన పాపాలకు నన్ను మరలా జన్మింపజేయి, కానీ నా ఏకైక కోరిక ఏమిటంటే నీ సేవకు మాత్రం నన్ను దూరం చేయొద్దని ప్రార్థిస్తారు భక్తులు. భక్తుడు మానసిక స్థితి కలవాడు. కనుకనే హే ప్రభు, నేను మరలా జన్మించినా పర్వాలేదు, కానీ నీ విశుద్ధ భక్తుల ఇంట్లోనే నాకు జన్మ ఇచ్చేయి, అంత ఆత్మోన్నతికై నేను మరలా అవకాశాన్ని పొందుతానని ప్రార్థిస్తారు. విశుద్ధ భక్తుడు ఎన్నడూ కూడా ఉన్నత జన్మలకై ఆరాటపడ్డాడు. ఆ విషయం అతను అది వరకే వదిలేసి ఉంటాడు. జీవులకు ఏ జన్మలోనైనా గృహస్థుడిగా కానీ లేదా జంతువుగా కానీ కొంత సంతానము, కొంత రాబడి, కొంత సంపద ఉండి తీరుతుంది. కానీ భక్తుడు మాత్రం దేన్ని పొందాలని ఆరాటపడ్డు. భగవంతుని కరుణతో ప్రాప్తమైన దానినే అతను తన సంతృప్తి చెందుతాడు. తన సాంఘిక గౌరవాన్ని వృద్ధి చేసుకున్నవలనని కానీ తన సంతానానికి గొప్ప విద్యను చెప్పాలని కానీ ఆరాటపడ్డు. దాని భావము
అతను నిర్లక్ష్యం కలవాడని కానే కాదు. అతను నిజానికి కర్తవ్య పరాయణుడు. కుటుంబం పట్ల, సంసారం పట్ల తనకి ఎంత బాధ్యత ఉందో అది శరీర ధర్మం, ఈ శరీరం ఉన్నంత వరకే. కానీ భగవంతుని పట్ల శాశ్వతమైన బాధ్యత. ఎందుకు? ఆత్మ శాశ్వతం, భగవంతుడు కూడా శాశ్వతం, ఆయన పట్ల మన బాధ్యత కూడా శాశ్వతం. కానీ ఎంతమంది భగవంతుడిని బాధ్యతగా తీసుకోవడానికి చూస్తున్నారు? చాలా తక్కువ మంది. ఒక సెంటర్ పెడతామనగానే అమ్మో ఎవరు చేస్తారు మాతాజీ? నిజంగా మీకు అందరికీ కూడా హరిబోలు చెప్పాలి. ఎవరైతే ప్రచార కేంద్రాలు నడుపుతున్నారో వాళ్ళంతా కూడా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ వేరే వాళ్ళు కూడా బాగుపడే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. అందుకనే ప్రచార కేంద్రం నడిపి నేను ఒక్కదాన్ని లాభాన్ని పొందుతా, నేను ఆర్తించుకొని పోతా, నేను వండుకొని నైవేద్యం పెట్టు తింటా అంటే అది స్వార్థం అవుతుంది. వేరే వాళ్ళు కూడా దానివల్ల లాభం పొందాలి, పరుల శ్రేయస్సు కోరుకోవాలి. అప్పుడు మీకు ఇంకా ఎక్కువ అనుగ్రహం వస్తుంది భగవంతుడు. అందుకని వేరే వాళ్ళకు కూడా ఈ నిజాలు తెలియజేయడానికే ప్రయత్నించాలి. మాకు చదువు లేదు, మీ అంత జ్ఞాపక శక్తి లేదు కదా అంటారేమో. ఏమీ లేకపోయినా కూడా భగవంతుని పట్ల శ్రద్ధ ఉంటే జ్ఞానం ఇస్తా అంట. శ్రద్ధావా లభతే జ్ఞానం చెబుతున్నారు భగవంతుడు. కనుక శ్రీకృష్ణుడి సేవ ఎందే పూర్ణంగా నెలకొన్న భక్తుడు ఇతర కలాపాలకు కేవలం కావలసినంత సమయాన్ని మాత్రమే కేటాయిస్తూ యథార్థం ఉపయంజత అంటే అటువంటి విశుద్ధ భక్తుడు తరువాతి జన్మ కానీ ప్రస్తుత జన్మ కానీ ఏమి జరగబోతున్న విషయాన్ని అంతగా పట్టించుకోరు. కుటుంబాన్ని, సంతానాన్ని, సంఘాన్ని కూడా లెక్క పెట్టరు. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలు అతను పూర్తిగా కృష్ణ సేవ యందు నియుక్తుడవుతాడు. భగవద్గీత ఎందు చెప్పినట్లుగా భక్తుడికి తెలియకుండానే భగవానుడు తన ధామానికి అతన్ని దేహత్యాగం తర్వాత తీసుకుని వెళ్ళిపోతాడు. భక్తులకు కూడా తెలియదంట భగవంతుడు వాళ్ళని ఎప్పుడు తీసుకెళ్తాడనేది. కానీ వాళ్ళ శ్రద్ధను బట్టి, వాళ్ళ సేవను బట్టి భగవంతుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని తన లోకానికి తీసుకెళ్ళిపోతాడు, శీఘ్రంగా చేర్చి వేస్తాడు. అనగా దేహత్యాగం తర్వాత భక్తుడు వేరొక తల్లి గర్భంలో ప్రవేశించడు. సాధారణ జీవుడు మాత్రము మరణం తర్వాత తన కర్మానుసారము వేరొక దేహాన్ని పొందడానికి వేరొక తల్లి దేహాన్ని ప్రవేశిస్తాడు. కానీ భక్తుని విషయంలో మాత్రము అతను శీఘ్రమే ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని యొక్క సాహచర్యంలో ఉంటాడు. అదే భగవంతుని ప్రత్యేక కరుణ. అది ఎలా సాధ్యమవుతుందనే విషయము రాబోయే శ్లోకాల్లో వివరించబడింది. సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణ భగవానుడు దేనినైనా చేయగలడు. సమస్త పాపాలను అతను క్షమించగలడు. శీఘ్రమే మనిషిని వైకుంఠ లోకాలకు చేర్చగలడు. విశుద్ధ భక్తుల అనుకూలుడై ఉండడానికి పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాన్ని అచింత్య శక్తి. అందుకే ఆయన అసమౌర్ధ్యుడు, ఏదైనా చేయగల సమర్థుడు. ఇది ఆయనకు సాధ్యం కాదు అనడానికి లేదు.